ఓకే, మనం మరో వినాయకుని దగ్గరికి వచ్చాము. వినాయకుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. యూత్ అంతా కలిసి వారి వినాయకుని వాహనంలో ఎక్కించి వారి గ్రామానికి తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి వారి గణపతి విశేషాలు, వారు ఎన్ని సంవత్సరాలుగా ఈ గణపతిని ప్రతిష్టాపిస్తున్నారు అనే విషయాలు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ బేనార్ దగ్గర ఉంటుంది, 32వ వార్డు. మేము మాది సంఘం పేరు శ్రీ ఈశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. మాది ఇది 24వ వార్షికోత్సవము. గత 10 సంవత్సరాల నుండి కోరుట్ల నుండి మేము గణపతి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఈ మన రెండు కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్ మొత్తంలో ఇక్కడ కోరుట్ల ఒకటి ఫేమస్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వెరైటీ గణపతులు అక్కడ కామారెడ్డి సైడ్ అయితే నాందేడ్ సైడ్ ఉంటాయి. మన సైడ్ అయితే మనకు కోరుట్ల దగ్గర అన్ని నియర్ బై బాగుంటుంది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్ బాగుంటుంది. కానీ చాలామంది యూత్ అనేది పెద్ద గణపతులు అది ఇది అంటున్నారు కాబట్టి చక్కగా ఉండి ఈ ఎలక్ట్రిక్ వాహనాలకి దానికి మన సబ్ స్టేషన్లకి ఈ వైర్లకి చాలా పెద్దగా అయిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మెట్టు కాకుండా 15 ఫీట్ల లోపే చూసుకోవాలి ఎప్పుడైనా. ఇది ఒక నా సజెషన్ అంతే అండి. ఓకే ఓకే, అంటే వీరు గత ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు ఈ గణపతి? 24 సంవత్సరాలను పెడుతున్నాం. 24 సంవత్సరాలుగా పెడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా కొరుట్లలోనే మీరు గణపతిని ఖరీదు చేస్తున్నారు. ఎన్ని ఎన్ని ఫీట్ల గణపతి బ్రదర్? ఇప్పుడు 14 ఫీట్ల గణపతి సార్. 14 ఫీట్ల గణపతి ఎంత అయితే బుక్ చేశారు? ఇది 30,000 అండి. 30,000. అంటే వెళ్ళేటప్పుడు మీకు ఎంత సమయం పడుతుంది మీరు చేరుకోవడానికి? 2 గంటలు అవుతుంది. అంటే ఎన్ని డేస్ ముందు మీరు ఈ గణపతిని బుక్ చేశారు? 25 డేస్ ముందండి. 25 డేస్ నుంచి బుక్ అవును, చేశారు. అవును. అంటే మీరు ఎప్పుడు వచ్చారు గణపతిని? గణపతి తీసుకోవడం ఒక 2 అవర్స్ ముందు వచ్చాము. 12:30కి వచ్చాము. కొంచెం అది కలరింగ్ అని మళ్ళీ ఫినిషింగ్ వేయించుకొని కొంచెం వెల్డింగ్ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా బొందలు అవి ఉంటాయి కాబట్టి రోడ్ సక్రమంగా లేదు కాబట్టి కొంచెం వెల్డింగ్ కొట్టించుకొని వెళ్ళిపోతే మంచి మనకు కూడా బాగుంటుంది అని అంతే. ఓకే, సిరిసిల్ల జిల్లా నుంచి వీరు కొరుట్ల గ్రామానికి వీరు గణపతి కొనడానికి వచ్చారు. గత 10 సంవత్సరాలు వీరు ఇక్కడనే తీసుకుంటున్నారు. వారి గణపతిని కూడా వారి వాహనంలో ఎక్కించారు, మీరు చూస్తే కనిపిస్తుంది. దానికి తగిన జాగ్రత్తలు కూడా వెల్డింగ్ చేసుకొని గణపతి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే ప్రతిష్టాపించాలని కోరుకుంటూ వారు ఇలాగే ఎన్నో సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి, ఇలాగే ఆనందోత్సాహంతో దైవభక్తి నిరూపించుకోవాలి అని చూసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి.